వీటీపీఎస్ లో బూడిద రవాణాను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జెన్కో యాజమాన్యం మొండిగా వ్యవహరించి ప్రైవేటుకిస్తే బూడిద కాలుష్యంతో ఇబ్బంది పడే స్థానిక ప్రజలు, స్థానిక ట్యాంకర్, టిప్పర్ యజమానులతో కలిసి అడ్డుకుంటామని టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి మణిరాజ్ హెచ్చరించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని తమ కార్యాలయంలో స్థానికులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బూడిద కాలుష్యం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా బూడిద చెరువుకు దగ్గర ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నం ప్రజలు తీవ్ర కాలుష్య సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆదాయం ప్రైవేట్ సంస్థకు వెళితే అనారోగ్యాలు తాము భరించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. బూడిద చెరువు ద్వారా బూడిద రవాణా చేస్తూ స్థానికంగా ఉన్న ఎన్నో కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, ఇప్పుడు బూడిద రవాణా కాంట్రాక్ట్ను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే తాము ఏ విధంగా బతకాలో చెప్పాలని కోరారు. స్థానికులకు అవకాశం కల్పించకుండా ప్రైవేట్ సంస్థ ద్వారా బూడిద రవాణా చేస్తే స్థానికులు లోకల్ టిప్పర్, ట్యాంకర్ యజమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా జెన్కో యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని, స్థానికులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ధర్మ కేంద్రం తెప్పించడానికి మా పెద్దలు చేసిన పని ఏంటంటే ఊరు డెవలప్ అయ్యింది, ఏరియా డెవలప్ అయ్యింది అని కావాలని కోరుకొని తెప్పించినందుకు, మాకు జీవనాధారం కోల్పోయాం తెచ్చినందుకు మల్లెల పద్మనాభరావు గారు కావాలని పట్టుబట్టి ధర్మ కేంద్రం తెప్పించాడు డెవలప్ అయ్యిద్దని. డెవలప్ పోయి జీరోలోకి వచ్చాము మేము. వెస్ట్ ఇబ్రహీంపట్నం జీరో ప్రస్తుతానికి, మండలం కానీ మున్సిపాలిటీలో కానీ జీరోలో ఉంది. వెస్ట్ ఇబ్రహీంపట్నం ఒకటే. ఏ ఊరైనా చూడండి, నెల్లూరు కడప కావాలనుకుంటున్నారేమో ధర్మంలోళ్ళు, లోకల్ నాన్ లోకల్కి ఇక్కడ తేడా తెలీదు. ధర్మంలో ఉద్యోగస్తులు మమ్మల్ని బెదిరిస్తున్నారు కానీ మేము వాళ్ళని ఏ రోజు బెదిరియలే వాళ్ళ వరకు. అదే కడప నెల్లూరు అయితే వీళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు. తెలంగాణ అయినా, కడప అయినా, నెల్లూరు అయినా, ఇంకొకటి పాలవంచ అయినా మాకు ఇక్కడ తేడా లేదండి. వాళ్ళు మమ్మల్ని బెదిరించినా మేము మేల్కొని ఊరుకున్నాం. కారణం ఏంటంటే మనకెందుకులే అని స్వభావంతో ఊరుకుంటున్నాం. మేము మాట్లాడతలేదని చేతగాంతనంగా తీసుకుంటే మేము ఎదురు తిరిగే రోజులు వచ్చినాయి. పిల్లి కూడా గదిలో పెట్టి కొట్టినంతసేపు మేల్కొని ఉంటుంది, తిరగబడితే ఎవరు పనికిరారు. అదేవిధంగా మేము అందరం ఇబ్రహీంపట్నం గ్రామ క్రాప్లస్తులం అందరం మీకు ఏకదాటిగా మా సమస్యలు మీరు తీర్చకపోతే మేము అందరం ఎదురు తిరిగేది ఖాయం. మీరు ఆ రోజులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఉద్యోగస్తుల్ని నెల్లూరు ఉందంటే కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఇక్కడే వేయించుకుంటారు. నెల్లూరు వాడిని ఇక్కడికి వేస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటో చెప్పమన్న వాళ్ళని, ఉద్యోగస్తుల్ని. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందంటే లోకల్ నాన్ లోకల్ ఉంది మిగతా చోట్ల, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ లేదు. అందరూ సమానం అని చూస్తున్నాం మేము అందరం కూడా. దాన్ని బట్టి మీరు మా ఊరికి తగిన న్యాయం చేయకపోతే మేము రోడ్డు ఎక్కుతాము. మా చేతనైంది ఏదైనా చేస్తాం. ఇక మేము సిద్ధమై ఉన్నాం. అంటే 2000 ఇస్తే 2000 ఇచ్చినట్టే లెక్క, అట్టగాదు 2000 ఇచ్చినట్టే లెక్క. ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారు ఏళ్ళింటో, ఏమన్నా ఏళ్ళింటో అట్టగాదు. కొత్త కోట ఏళ్ళింటో 4 సభ్యులు ఉండరు, 5 సభ్యులు ఉండరు. ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాలా, ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాలా. అలా కాదు నాన్న, వీటీపీఎస్ వారు 2000 రూపాయలు పెట్టి ఎకరం పొలం తీసుకున్నారు. ఇవాళ వీటీపీఎస్ కొంగు కట్టారు. దాని కాస్ట్ ఎంత? ఈ 2000కి తీసుకుంటే 20 లక్షలు కాస్ట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎవడ సొమ్మని పెట్టాడు? అంటే వాడేమో వ్యాపారం చేసుకోవచ్చు. రైతు దగ్గర 2000 సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు ఇచ్చింది 2000 రూపాయలు ఎకరానికి 1977లో. ఆ రోజు ఇక్కడున్న లోకల్ నాయకులు అందరూ కలిసి మనకు ఒక సమస్య వస్తుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు అని చెప్పి మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఒప్పించి ఇక్కడ ఉన్న రైతుల్ని ల్యాండ్ ఎక్విజిషన్లో ఇచ్చారు. మీరేం చేశారు? స్టిల్ ఇవాళకి కూడా 255 మంది ల్యాండ్ లోజర్స్కి జాబులు ఇవ్వాలి. ఇవాళకి ఇప్పటికి కూడా ఇప్పటికీ కోర్టుకు వెళ్ళారు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు గోడు వినిపించుకోవట్లా, ఎవడు పట్టించుకోవట్లా. ఇచ్చారు అవన్నీ ఇచ్చారు. అవి ఇచ్చినా గానీ వద్దు, మా కాంట్రాక్టే రద్దు కావాలన్నారు. దాంట్లో ఏమన్నా దాని గురించి ఏమన్నా? అసలు మేము కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నా, అసలు గ్రామం గురించి మాట్లాడుతున్నాం.